అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు పేపర్ దోశ విత్ ఆలూ మసాలా ఎట్లా తయారు చేయాలో మీకు చూపిస్తా. దోశలో ఆలూ మసాలా పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఆలుగడ్డలను కట్ చేసి ఉడకబెట్టుకోవాలండి. 2 ఆలుగడ్డలు తీసుకున్నాను, మీడియం సైజువి ఉడకబెట్టుకున్నాను. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మీడియం సైజు 2 ఉల్లిగడ్డలను తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గుతుండగా పచ్చివాసన పోగానే కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని ఈ రకంగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం స్మాష్ చేసి ఇందులో కలుపుకోవాలండి. ఇది కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు మగ్గనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, ఒక 6 మిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. చాట్ మసాలా 1 స్పూను, ఒక 1/2 స్పూను ఉప్పు, జీరా పౌడర్ 1 స్పూను, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూను ధనియా పౌడర్. ఇవన్నీ వేసి ఈ పౌడర్లన్నీ ఆలుకు పట్టే విధంగా కలుపుకోవాలండి. అప్పుడు మంచి టేస్టీ, మంచి వాసన గల ఆలూ మసాలా తయారవుతుందండి. ఎక్కువ ఉడకనివ్వద్దు, అంటే ఉడకాలి కానీ ఎక్కువ వేయించుకోవద్దండి. ఇప్పుడు మీకు ఆనియన్ టెక్చర్ చూస్తే తెలుస్తుంది, స్మూత్నెస్ వచ్చింది కదా, అంతవరకు ఉడికించుకుంటే సరిపోద్ది. అయిపోయినట్టే. కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి దీన్ని. ఎందుకంటే దోశల మీద ఈవెన్గా పరుచుకునే వాళ్ళు పరుచుకుంటామండి, దానివల్ల అక్కడ కూడా కొంచెం వేడెక్కుతుంది. ఇంత చాలండి, ఇట్లా ఉంటేనే దోశ బాగుంటుంది. చూడండి, మంచిగా మొత్తం ఆలు ముందే ఉడకబెట్టుకున్నాం కదా, అంతా మంచిగా అయింది మసాలా. ఇప్పుడు ఈ మసాలా అంతా అన్ని జీలకర్ర పొడి అన్ని పొడులు వేసుకున్నాం కదా, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి. పేనం వేడెక్కగానే దోశ వేసుకోవాలి. వేడయిందండి పేనం. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ చిమ్నీదండి, ఏమనుకోవద్దు. కొంచెం పల్చగా పోసుకోవాలండి. చూడండి, ఈ రకంగా పల్చగా పోసుకోవాలి. మా మనవడు చిన్నోడు కదా, తప్పకుండా వేసుకోవాలి చిమ్నీ, తప్పదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాను అందులో పెట్టుకోవాలి, ఆలూ మసాలాను. నేను చెప్పడం కాదు కానండి, చాలా బాగుంటుందండి. ఇక దోశల పిండి మామూలుగా మినపప్పు బియ్యంతో మనం చేసే రకంగానే చేయాలండి. ఆయిల్ ఇప్పుడే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ తీసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కర్రీ కొంతమంది దోశ మొత్తం వేసుకుంటే వేసుకోవచ్చండి, మొత్తం ఈవెన్గా పరుచుకోవచ్చు. నేను మాత్రం ఒక పక్కకే పరిచాను. దీంతో మనం ఎట్లాగో రోల్ చేస్తాం కదా, అంత స్ప్రెడ్ అవుతుందని. లేదు మీకు మొత్తం ఈవెన్గా పరుచుకోవాలంటే పరుచుకొని కూడా ఇట్లా రోల్ చేసుకోవచ్చు. ఖతమండి, రెడీ అయిపోయింది ఆలూ మసాలా దోశ. క్రిస్పీగా పైన దోశనేమో చూడండి, సౌండ్ వినండి ఒకసారి. ఇదేమో క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఆలూ కర్రీ చాలా బాగుంటుందండి. అసలు తింటుంటే నోట్లో కరిగిపోతుంటుంది ఆలు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాట్ మసాలా అన్నీ వేస్ట్ చేసుకుంటాం కదా కర్రీ, దోశకు మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడూ ఒకే రకంగా దోశ కాదండి, ఇట్లా కూడా ట్రై చేయండి. దోశ చట్నీలు ఎప్పుడు ఉండేవే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.